మేషరాశి వారి జీవితంలో జరుగుతున్న ఈ వింత పరిణామాల గురించి, వారి ఇంట్లో తిరుగుతున్న ఆ రహస్య శక్తి గురించి ఇప్పుడు మనం చాలా వివరంగా పూర్తిగా అర్థమయ్యేలా చెప్పుకుందాం. మేషరాశి వారు అంటేనే చాలా ధైర్యవంతులు, చాలా తెలివైన వారు అని అందరికీ తెలుసు. వీరు ఏ పని చేసినా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. ఎంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. 1కి 10 సార్లు ఆలోచించందే వీరు ఏ అడుగు ముందుకు వెయ్యరు. అంతా షార్ప్ బ్రెయిన్ వీరిది. కానీ ప్రస్తుతం వీరి పరిస్థితి చూస్తుంటే మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది. బయట సమాజానికి వీరు చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. అందరితో నవ్వుతూ మాట్లాడుతున్నారు, మంచి బట్టలు వేసుకుంటున్నారు. పైకి చూడడానికి వీరి లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేనట్టే కలరింగ్ ఇస్తున్నారు. కానీ వీరి ఇంటి లోపల, వీరి మనసు లోపల జరుగుతున్న యుద్ధం గురించి ఎవ్వరికీ తెలియదు. వీరి గుండెల్లో ఉన్న బాధ ఎవ్వరికీ కనిపించదు. నిజం చెప్పాలంటే మేషరాశి వారు ప్రస్తుత నరకం చూస్తున్నారు. దీనంతటికీ కారణమేంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. మీ ఇంట్లో ఒక తెలియని శక్తి, ఒక కనిపించని పవర్ రహస్యంగా తిరుగుతోంది. అది మీ ఇంట్లోకి ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది అని మీరు ఆలోచిస్తే దానికి అసలు కారణం మీరే అని తెలుస్తుంది. అవును, మీరు వింటున్నది నిజమే. గతంలో మీరు చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల, మీకు తెలియకుండా జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల ఈ శక్తి మీ ఇంట్లోకి ఎంటర్ అయ్యింది. అది వచ్చిన దగ్గర్నుంచి మీ లైఫ్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. అసలు అది దేవుడి శక్తా లేక ఏదైనా చెడు శక్తా అనే డౌట్ మీకు రావచ్చు. క్లియర్గా చెప్పాలంటే అది ఒక నెగటివ్ ఎనర్జీ, ఒక దుష్ట శక్తి. ఇది మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంది కాబట్టే మీకు ఏ పని కావడం లేదు. మేషరాశి వారి ప్రవర్తన గురించి మాట్లాడుకుంటే వీరు ఎంత తెలివైనవారో, ప్రేమ విషయంలో అంత ఎమోషనల్గా ఉంటారు. ఎవరైనా నచ్చితే వారి కోసం ప్రాణమిచ్చేలా ప్రవర్తిస్తారు. ఒక్కోసారి వీరి అతి ప్రేమ చూసి అవతలి వాళ్లు భయపడేలా ఉంటారు. అంత పిచ్చి ప్రేమ చూపిస్తారు. ఆ ఎమోషన్లో వీరు తీసుకునే డెసిషన్స్ ఒక్కోసారి రాంగ్ అవుతాయి. తరువాత మళ్ళీ వీరే రియలైజ్ అవుతారు, అయ్యో మనమిలా చెయ్యకూడదు, దీనివల్ల మన రెస్పెక్ట్ పోతుంది లేదా మన హెల్త్ పాడవుతుంది అని వాళ్లకు వాళ్లే సర్ది చెప్పుకుని మళ్లీ నార్మల్గా మారుతూ ఉంటారు. ఇలాంటి మంచి మనసు ఉన్న మేషరాశి వారికి గత కొంతకాలంగా అస్సలు టైం బాగోలేదు. వీరిమీద జనాల ఏడుపు, నరదిష్టి చాలా ఘోరంగా ఉంది. దానికి తోడు ఇప్పుడు ఈ నెగటివ్ ఎనర్జీ కూడా తోడయ్యింది. అసలు మీ ఇంట్లో ఏం జరుగుతోంది ఒక్కసారి గమనించండి. ఒకప్పుడు మీ ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉండేది. కానీ ఇప్పుడు ఇంట్లో అడుగు పెడితే చాలు ఏదో తెలియని భారం, మనసుకి ప్రశాంతత ఉండటం లేదు. భార్యాభర్తల మధ్య అస్సలు పడటం లేదు. చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలవుతున్నాయి. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక టెన్షన్. పిల్లలతో గొడవలు, లేదా పేరెంట్స్తో గొడవలు, లేదంటే లైఫ్ పార్ట్నర్తో గొడవలు. అసలు ఎందుకు గొడవ పడుతున్నారో మీకే తెలియదు. ఆ గొడవ అయిపోయాక కూర్చుని ఆలోచిస్తే ఇంత చిన్న మ్యాటర్కి మనం అంతలా రియాక్ట్ అయ్యామా అని మీకే ఆశ్చర్యం వేస్తుంది. ఇదంతా ఆ నెగటివ్ ఎనర్జీ ప్రభావమే. అది మీ మైండ్ని కంట్రోల్ చేస్తోంది, మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. అలాగే హెల్త్ విషయం చూస్తే మీకు ఈ మధ్యకాలంలో ఆరోగ్యం అస్సలు సహకరించడం లేదు. హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు కానీ అసలు జబ్బు ఏంటో తెలియడం లేదు. ముఖ్యంగా గ్యాస్ ట్రబుల్, కాళ్ల నొప్పులు, విపరీతమైన తలనొప్పి మిమ్మల్ని వేధిస్తున్నాయి. రాత్రిపూట బెడ్ మీదకి వెళ్లగానే నిద్ర రావడం లేదు. కళ్ళు మూసుకుంటే ఏవేవో ఆలోచనలు, ఏదో జరిగిపోతోంది, ఏదో చెడు జరగబోతోంది అనే అనవసరమైన భయం, గుండెల్లో ఏదో తెలియని ఆందోళన. సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల ఉదయం లేవగానే చిరాకుగా ఉంటోంది. ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉండటం లేదు. డబ్బు సంపాదించాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలి అనే కోరిక కూడా చచ్చిపోతోంది. ఏదో నిర్లిప్తత ఆవహించింది. బ్రతికామంటే బ్రతికాం అన్నట్టుగా రోజులు గడిపేస్తున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతోంది అంటే మీ ఇంట్లో ఉన్న ఆ దుష్ట శక్తి మిమ్మల్ని అలా మార్చేస్తోంది. అది మీ ఇంట్లోకి ఎలా వచ్చిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మీరు ఈ మధ్యకాలంలో లేదా గతంలో ఏదైనా పని మీద వేరే ఊరు వెళ్లి ఉంటారు, లేదా ఏదైనా ఫంక్షన్స్కి, పెళ్లిళ్లకు లేదా బంధువుల ఇంటికి వెళ్లి ఉంటారు. అలా వెళ్ళినప్పుడు లేదా తిరిగి వస్తున్నప్పుడు మీరు ప్రయాణం చేసే దారిలో ఈ తప్పు జరిగి ఉంటుంది. సాధారణంగా మనకి ఊరు పొలిమేరల్లో లేదా 4 రోడ్లు కలిసే కూడలిలో
అంటే చౌరస్తాల్లో జనాలు దిష్టి తీసి పడేస్తూ ఉంటారు. ఎవరికో బాగా ఒంట్లో బాగోలేకపోతేనో లేదా ఇంకేదైనా దోషం ఉంటేనో నిమ్మకాయలు, ఎండు మిరపకాయలు, గుమ్మడికాయలు, అన్నం ముద్దలు, ఎర్ర నీళ్లు కలిపిన పదార్థాలు ఆ రోడ్డు మధ్యలో పడేస్తారు. వాళ్ల ఉద్దేశం ఏంటంటే వాళ్లకున్న పీడ వదిలిపోవాలని. కాని మీరు సరిగ్గా అదే టైంకి ఆ రోడ్డు మీద వెళ్లారు. మీరు బస్సులో వెళ్లి ఉండొచ్చు, లేదా మీ సొంత కార్లో వెళ్లి ఉండొచ్చు, లేదా బైక్ మీద, లేదా నడుచుకుంటూ వెళ్లి ఉండొచ్చు. మీరు వెళ్లే వాహనం టైర్లు ఆ దిష్టి వస్తువుల మీద నుంచి వెళ్లి ఉంటాయి. లేదా మీరు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మీ కాలు ఆ నిమ్మకాయల మీదో ఆ ముగ్గు మీదో పడి ఉంటుంది. మీకు తెలియకుండానే మీరు దాన్ని తొక్కేశారు. బస్ ఆగి దిగినప్పుడు అక్కడ ఉన్న ఆ నెగటివ్ వస్తువులను మీరు దాటడం లేదా తొక్కడం జరిగి ఉంటుంది. ఆ క్షణమే ఆ నెగటివ్ ఎనర్జీ మీ వెంట పడింది. అది అంతటితో ఆగిపోలేదు. అసలు సమస్య ఎక్కడ వచ్చిందంటే మీరు ఆ ప్రయాణం ముగించుకొని ఇంటికి వచ్చాక కాళ్లు కడుక్కోకుండా నేరుగా ఇంటిలోకి వచ్చేశారు. సాధారణంగా మనం బయట నుంచి రాగానే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఇంటిలోకి వెళ్ళాలి. కాని మనం ఒక్కోసారి బద్ధకం వల్లో లేదా షూస్ వేసుకున్నాం కదా, కాళ్లకు ఏమీ అంటుకోలేదు కదా అనే ఫీలింగ్తోనో డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేస్తాం. మీరు కూడా అదే తప్పు చేశారు. మీరు షూస్ వేసుకున్నా, చెప్పులు వేసుకున్నా ఆ నెగటివ్ ఎనర్జీ అనేది మీ పాదాల ద్వారా, మీ బట్టల ద్వారా మిమ్మల్ని అంటుకునే ఉంటుంది. మీరు కాళ్ళు కడగకుండా ఇంట్లోకి రాగానే అది మీతో పాటు మీ హాల్లోకి, మీ బెడ్రూంలోకి, మీ కిచెన్లోకి వచ్చేసింది. ఇక అప్పటినుంచి అది మీ ఇంట్లోనే ఒక మూల సెటిల్ అయిపోయింది. అది వచ్చిన మొదటి రోజు మీకు ఏమీ అనిపించదు, అంతా నార్మల్గానే ఉంటుంది. కానీ ఏడైనా సరే రిజల్ట్ చూపించడానికి టైం పడుతుంది కదా. అలాగే ఈ చెడు శక్తి కూడా మెల్లగా తన ప్రభావాన్ని చూపించడం మొదలుపెట్టింది. ఒక చిన్న విత్తనం ఎలా అయితే మెల్లగా మొలకెత్తి పెద్ద చెట్టు అవుతుందో, ఈ సమస్య కూడా అలాగే చిన్నగా మొదలై ఇప్పుడు చాలా పెద్దగా మారింది. మొదట్లో చిన్న చిన్న చిరాకులు వచ్చాయి. తరువాత అవి పెద్ద గొడవలుగా మారాయి. ఇప్పుడు అది ఎంతలా ముదిరిపోయిందంటే అదొక మహావృక్షంలాగా మారిపోయి వేళ్లతో సహా మీ ఇంట్లో పాతుకుపోయింది. దీనివల్ల మీరు ఎంత నష్టపోయారంటే మీకు దైవభక్తి కూడా తగ్గిపోయింది. గమనించండి, ఒకప్పుడు మీరు దేవుడిని ఎంతగా నమ్మేవాళ్లు, ఎంత బాగా పూజలు చేసేవాళ్లు. కానీ ఇప్పుడు పూజ చెయ్యాలంటే బద్ధకం వేస్తోంది, లేదా దేవుడి మీద నమ్మకం పోతోంది. ఎన్ని పూజలు చేసినా ఫలితం రావడం లేదు కదా అని దేవుడిని దూషించే స్టేజికి వచ్చేశారు. మాకే ఎందుకు ఈ కష్టాలు, మేమేం పాపం చేశాం అని ఏడుస్తున్నారు. మీరు పూజలు చేస్తున్నా దేవుడి దయ మీ మీద పూర్తిగా పనిచెయ్యకపోవడానికి కారణం ఈ నెగటివ్ ఎనర్జీనే. ఇంట్లో ఈ దుష్టశక్తి ఉన్నంతవరకు పాజిటివ్ ఎనర్జీ పూర్తిగా పనిచెయ్యలేదు. దేవుడి శక్తి మిమ్మల్ని కాపాడాలని చూస్తున్నా ఈ నెగటివ్ ఫోర్స్ దాన్ని అడ్డుకుంటోంది. అందుకే మీకు పూజల ఫలితం దక్కడం లేదు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీకు ఇంకా దేవుడి రక్షణ ఉంది కాబట్టే మీరు కనీసం ఈ మాత్రమైనా తట్టుకుని నిలబడగలుగుతున్నారు. లేదంటే ఆ నెగటివ్ ఎనర్జీ పవర్కి మీకు ఎప్పుడో ఏదో జరిగిపోయేది. పెద్ద యాక్సిడెంట్స్ నుంచి తప్పించుకోవడం, పెద్ద అనారోగ్యాల నుంచి బయటపడటం అంతా ఆ దేవుడి దయవల్లే జరిగింది. ఇప్పుడు మీరు చెయ్యాల్సిందల్లా ఒక్కటే, తక్షణం ఆ నెగటివ్ ఎనర్జీని మీ ఇంట్లో నుంచి గెంటేయాలి, దాన్ని తరిమి కొట్టాలి. అది వెళ్ళిపోతేనే మీకు మంచి రోజులు వస్తాయి. అది వెళ్ళిపోతేనే మీ ఇంట్లో మళ్లీ నవ్వులు వినిపిస్తాయి, మీ భార్యాభర్తల గొడవలు ఆగిపోతాయి, డబ్బు సమస్యలు తీరుతాయి, ఆరోగ్యం దాగుపడుతుంది. మరి దాన్ని ఎలా పంపించాలి? ఏదో పెద్ద పెద్ద హోమాలు, యజ్ఞాలు చెయ్యాలా? లక్షలు ఖర్చు పెట్టాలా? అవసరం లేదు. చాలా సింపుల్గా, భక్తిగా చేసుకుని ఒక చిన్న రెమెడీ ఉంది. ఇది మన పెద్దలు చెప్పిన చాలా పవర్ఫుల్ రెమెడీ. దీనికి కావాల్సింది డబ్బు కాదు, నమ్మకం. మీకు దేవుడి మీద నమ్మకం ఉంటే ఈ చిన్న పని చెయ్యండి, ఖచ్చితంగా మీ సమస్య తీరుతుంది. ఈ పరిహారం చెయ్యడానికి మీరు ఆదివారం రోజును ఎంచుకోవాలి. మీ ఇంటి దగ్గరలో ఎక్కడైనా సుబ్రహ్మణ్యస్వామి గుడి ఉందేమో చూడండి, లేదా నాగేంద్రుడి పుట్ట ఎక్కడ ఉందో కనుక్కోండి. సాధారణంగా గుళ్లల్లో చెట్ల కింద జంట నాగుల విగ్రహాలు ఉంటాయి. అంటే 2 పాములు పెనవేసుకున్నట్లు రాతి విగ్రహాలు ఉంటాయి కదా, అలాంటి ప్లేస్కి మీరు వెళ్ళాలి. ఇది మీరు వరుసగా 4 ఆదివారాలు చెయ్యాలి. మధ్యలో గ్యాప్ రాకూడదు. ఒకవేళ ఆడవారికి నెలసరి సమస్య వస్తే ఆ వారం ఆపేసి తరువాత వారం కంటిన్యూ చెయ్యొచ్చు.
కానీ మొత్తం మీద 4 వారాలు మాత్రం కంపల్సరీగా చెయ్యాలి. మీరు ఆదివారం రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకోండి. నల్లరంగు బట్టలు మాత్రం అస్సలు వేసుకోకండి. అలాగే ఈ రెమెడీ చేసే రోజుల్లో నాన్ వెజ్ తినకూడదు. అంటే చికెన్, మటన్, గుడ్లు ఇలాంటివి ఇంట్లో వండకూడదు, బయట తినకూడదు. అలాగే భార్యాభర్తలు ఆ రోజుల్లో బ్రహ్మచర్యం పాటించాలి. అంటే దూరంగా ఉండాలి. ఇది చాలా ముఖ్యం. నియమాలు పాటిస్తేనే ఫలితముంటుంది. తలకి నూనె రాసుకోకండి. చాలా పవిత్రంగా ఉండాలి. ఇప్పుడు మీరు ఆ నాగేంద్రుడి విగ్రహం దగ్గరికి వెళ్ళాక ఏం చెయ్యాలో చెబుతాను. ముందుగా ఒక చెంబులో శుభ్రమైన నీళ్లు తీసుకుని వెళ్ళండి. ఆ నీళ్లతో ఆ జంట నాగుల విగ్రహాలను శుభ్రంగా కడగండి. మనసులో, స్వామి, నా కష్టాలన్నీ తీరిపోవాలి, నా ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోవాలి అని గట్టిగా కోరుకోండి. విగ్రహాలను కడిగిన తర్వాత వాటికి గంధం, పసుపు రాయండి. ఎర్రటి కుంకుమతో బొట్లు పెట్టండి. ఇప్పుడు అసలైన పని చెయ్యాలి. మీరు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు లేదా దారిలో ఎక్కడైనా తెల్ల జిల్లేడు చెట్టు ఉందేమో చూడండి. వినాయకుడికి ఇష్టమైన ఆకు అది. ఆ తెల్ల జిల్లేడు ఆకును ఒకటి కోసుకుని రండి. ఆ ఆకును శుభ్రంగా కడిగి దానికి కూడా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టండి. ఇప్పుడు ఆ పసుపు రాసిన జిల్లేడు ఆకును ఆ జంట నాగుల విగ్రహాల తోకల దగ్గర పెట్టండి. ఇది చాలా సీక్రెట్ రెమెడీ. ఆ తోకల భాగంలో ఈ ఆకును ఉంచి నమస్కారం చేసుకోండి. తరువాత ఆ విగ్రహాల ముందు 2 మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించండి. నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే చాలా మంచిది. దీపం వెలిగించిన తరువాత స్వామివారికి ఏదైనా నైవేద్యం పెట్టాలి. 2 అరటి పండ్లు గాని లేదా ఒక చిన్న బెల్లం ముక్క గాని నైవేద్యంగా పెట్టండి. మీకు స్తోమత ఉంటే కుదిరితే కొంచెం పచ్చి ఆవు పాలు తీసుకుని ఆ పుట్టలో పోయండి లేదా ఆ విగ్రహాల మీద పాలతో అభిషేకం చెయ్యండి. పాలు పోయడం వల్ల మీ జాతకంలో ఉన్న సర్పదోషాలు, నాగదోషాలు కూడా తొలగిపోతాయి. ఎందుకంటే మీకు ఇప్పుడున్న సమస్యలకు ఈ దోషాలు కూడా ఒక కారణం కావచ్చు. ఈ పరిహారం వల్ల అవి కూడా క్లియర్ అయిపోతాయి. పూజ అంతా అయ్యాక ఆ విగ్రహాల చుట్టూ 11 సార్లు ప్రదక్షిణలు చెయ్యండి. ఒక్కొక్క ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఓం సుబ్రహ్మణ్యాయ నమః అనుకోండి లేదా ఓం నమశివాయ అనుకోండి. మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకుంటూ నిదానంగా తిరగండి. ఇలా చేసిన తర్వాత ఇంటికి వచ్చి దేవుడికి దండం పెట్టుకోండి. ఇలా 4 ఆదివారాలు కనుక మీరు చేస్తే మీ ఇంట్లో ఉన్న ఆ దరిద్రం, ఆ నెగిటివ్ ఎనర్జీ పారిపోతుంది. అది ఎంత బలంగా పాతుకుపోయినా సరే సుబ్రహ్మణ్య స్వామి శక్తి ముందు అది నిలవలేదు. ఆ దేవుడి పవర్ మీ ఇంట్లోకి వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఈ చెడు శక్తి బయటికి వెళ్ళిపోతుంది. మీరు గమనించండి, ఈ చిన్న పని చేయడానికి మీకు పెద్దగా ఖర్చు ఏమీ అవ్వదు. జస్ట్ మీ టైం కావాలి, మీ ఓపిక కావాలి. అన్నింటికంటే ముఖ్యంగా నమ్మకం కావాలి. నేను ఇది చేస్తున్నాను, ఖచ్చితంగా నా సమస్య తీరుతుంది అనే పాజిటివ్ మైండ్తో చెయ్యండి. నమ్మకం లేకుండా ఎంత చేసినా వేస్ట్. అందుకే డౌట్ పడకుండా చెయ్యండి. మీరు చేసిన తర్వాత మీకే రిజల్ట్ తెలుస్తుంది. మొదటి వారం, 2వ వారం అయ్యేసరికి మీ ఇంట్లో మార్పులు గమనిస్తారు. గొడవలు తగ్గుతాయి, మనస్సుకి ప్రశాంతత దొరుకుతుంది, నిద్ర బాగా పడుతుంది, భయం పోతుంది, ఆరోగ్యం కుదుట పడుతుంది, చేసే పనుల్లో ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు ఎంత బిజీగా ఉన్నా సరే మీ లైఫ్ బాగుండటం కోసం, మీ ఫ్యామిలీ బాగుండటం కోసం ఈ మాత్రం టైం కేటాయించలేరా? ఆలోచించండి. హాస్పిటల్స్కి వెళితే వేలకు వేలు ఖర్చవుతాయి, టెన్షన్ మిగులుతుంది. అదే దేవుడి దగ్గరికి వెళితే మనశ్శాంతి దొరుకుతుంది, సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మేషరాశివారికి ఈ రెమెడీ సంజీవని లాంటిది. దేవుడు మీకు ఒక దారి చూపిస్తున్నాడు. ఆ దారిలో నడవాల్సింది మీరే. మీ కష్టాలు తీరాలని ఆ దేవుడు ఎవరో ఒకరి రూపంలో మీకు ఈ సమాచారం అందేలా చేస్తున్నాడు. ఈ విషయాన్ని లైట్ తీసుకోకండి. ఏముందిలే తర్వాత చూద్దాం అని వాయిదా వేయకండి. ఇప్పటికే చాలా ఆలస్యమయ్యింది. ఇంకా ఆలస్యం చేస్తే ఆ నెగిటివ్ ఎనర్జీ ఇంకా బలపడిపోతుంది. అప్పుడు దాన్ని వదిలించడం చాలా కష్టమవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, మేషరాశివారు ఎవరైతే ఈ నరకాన్ని అనుభవిస్తున్నారో వారందరూ కూడా తప్పకుండా ఈ ఆదివారమే ఈ పని మొదలుపెట్టండి. మీ ఇంట్లో, మీ జీవితంలో మళ్లీ వెలుగులు నింపండి. మీ బాధలన్నీ పోయి మీరు మళ్లీ పయ్యేలాగా హ్యాపీగా, ఉత్సాహంగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోలుకుంటున్నాను. ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. శుభం కలగాలి. నమ్మకంతో ముందడుగు వేయండి. విజయం మీదే. ఈ చిన్న రెమెడీ మీ జీవితాన్ని మారుస్తుంది. ఆల్ ద బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.